చాలా టేస్టీ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో ఈ కాకరకాయ యొక్క బెనిఫిట్స్ చెప్పాను నేను ముందు వీడియోలో. ఈ కాకరకాయని ఎలా తయారు చేసుకోవాలో, సింపుల్గా టైం లేనప్పుడు అడవడిగా ఉన్నప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ ప్రాసెస్లో చూపించాను. మీరు పూర్తిగా చివరి వరకు వీడియోని చూడండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. హాయ్ హలో, సౌజన్య సాలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను సింపుల్ కాకరకాయ ఫ్రై తయారు చేస్తున్నాను. కాకరకాయ కర్రీ కూడా, మసాలా కాకరకాయ కర్రీ కూడా ఉందండి నా ఛానల్లో, చూడండి. అదేవిధంగా కాకరకాయ యొక్క బెనిఫిట్స్ కూడా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, అది కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్గా ఇలాగ మనకు టైం లేనప్పుడు అడవుడిగా ఉన్నప్పుడు ఎలా తయారు చేసుకోవాలి సింపుల్ వేలో నేను చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ కాకరకాయని మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాం రండి. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకుని నూనె సరిపడ వేసుకోండి. కొంచెం కాకరకాయ వేగడానికి సరిపడ నూనె వేసుకోవాలి. కొంచెం కాకరకాయకి నూనె బాగానే పడుతుందండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కాక పోపు గింజలు వేసుకుందాము. పోపు గింజలు వేసుకున్నాం కదా. నెక్స్ట్ డైరెక్ట్ కాకరకాయను వదిలేయడమేను. ప్రాసెస్ అంతా చూడండి, డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్, చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. కాకరకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్నాం కదా. కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాము ఇందులోనే. ఇప్పుడు ఒక్కసారి కలిపేద్దామండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ అయితే మూత పెడతాను. ఆ తర్వాత మూత తీసే ప్రాసెస్ అంతా వేయించుకుంటాను. ఒక 2 లేదా 5 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. వాటర్ అంతా ఇదైపోవాలి. అప్పుడు మళ్ళీ మూత తీసి మనం మూత తీసే వేయించుకుంటాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, మూత తీసానండి. ఇదంతా బాగా వాటర్ అంతా దాంట్లో ఇదైపోయింది. ఇప్పుడు ఓన్లీ నూనెనే ఉంటుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి బాగా ఇది వేగనిచ్చుకున్నాము, మూత తీసే వేగనిచ్చుకున్నాము. కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం హైలోనే పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది, బాగా వేగుతాయి. సిమ్లో అయితే చాలా టైం పడుతుందండి. కొంచెం నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా, అందుకే ఇలా పల్సటి బౌల్గానైతే, అంటే వెడల్పుగా ఉండే బౌల్ అయితే త్వరగా వేగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే సాల్ట్ అండ్ పసుపు వేద్దాము. సాల్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ముక్క అంతా మెత్తపడిపోతుంది, ఈజీగా వేగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందామండి. కొంచెం అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్నది హాఫ్ స్పూన్ అండి. ఇవి కూడా బాగా కలిపేసుకున్నాము. మసాలా కాకరకాయ కర్రీ కూడా నా ఛానల్లో ఉందండి, చూడండి. కాకరకాయ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయ తినడం వల్ల, అది కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. కాకరకాయ ఎప్పుడు మేము ఎక్కువగా తింటూ ఉంటామండి. వెజిటేబుల్స్లో కాకరకాయ ఎక్కువ తింటూ ఉంటాము. వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి మాకు కాకరకాయ. ఇది హార్ట్కు మంచిదండి కాకరకాయ చాలా. నేను దీని గురించి బెనిఫిట్స్ చెప్పాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో పెట్టాకే ఇది పెడతాను. ఇట్లా బాగా కలుపుకుంటూ వేయించేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ముక్క మెత్తగా అయిపోతుంది, మనకి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. మాకైతే అలాగా నచ్చుతుంది అనమాట. నా స్టైల్ నేను చూపిస్తున్నాను మీకు. నేను ఎలా చేస్తాను ఏంటనేది, ఈజీగా టైం లేనప్పుడు ఎలా చేసుకుంటాను ఏంటనేది నేను నా స్టైల్లో చూపిస్తాను మీకు. మూత తీసి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఇది ఇలా వేయించుకునేటప్పుడు మనం ఇప్పుడు ఏం వేయాలంటే, ఒక ఉల్లిగడ్డని నేను ఏం చేశానంటే సన్నగా కట్ చేశాను. ఇప్పుడు కొంచెం అయ్యాక వేద్దామండి, ఇప్పుడే కాదు, కొంచెం వేగాలి. ఇంకొక సైడ్ వేగిపోయాయి, ఇంకొక సైడ్ వేగలేదు.
ఇప్పుడు కొంచెం వేగాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ ఇవన్నీ త్వరగా వేగిపోతాయి కదా, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ. ఇవి లేట్ అవుతుంది కదా కాకరకాయ, ముందే వేసేస్తామంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏం చేస్తామంటే మనము ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నానండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు అనమాట, ఇవి కూడా వేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 4-5 వెల్లిపాయలను కూడా, 4-5 ఒక 6-7 వరకు వెల్లిపాయలను కూడా బాగా వాటిని పప్పు గుత్తితోటి చితక్కొట్టేసి రోట్లో కానీ దేంట్లో దంచేసి అందులో వేసేద్దాము. అవి కూడా నేను రెడీ చేసుకొని వస్తాను. ఇవి వేగుతూ ఉంటాయి. మంచి స్మెల్ వస్తుందండి ఈ ఉల్లిపాయ కరివేపాకు వేయంగానే మంచి స్మెల్ వస్తుంది. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల ఏమవుతుందంటే చేదు తగ్గిపోతుంది అనమాట, వీటితో పాటు వేయడం వల్ల. అప్పుడు ఈ ఉల్లిపాయకి కూడా కొంచెం పట్టేసుకుంటుంది కాబట్టి చేదు అనేది ఇరిగిపోతుంది ఉల్లిపాయ వేయడం వల్ల. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కారం అయితే నేను కొంచెం వేసుకుంటాను, కానీ ఇప్పుడే వేయను, లాస్ట్ మూమెంట్లో వేస్తాను. కారం త్వరగా వేగిపోతుంది కదా, నల్లగా అయిపోతుంది అనమాట. ఇది కూడా వేయించుకోవాలి కొంచెం సేపు, బాగా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ వేగడం వల్ల కూడా. వెల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా వీటిని కూడా వేగనిద్దాము. బాగా వేగనివ్వాలండి. కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం తక్కువ చేసుకోండి, మళ్ళీ మాడిపోతుంది. పప్పు నంచుకు కానీ రసం నంచుకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినడం వల్ల హెల్త్కి మంచిది కదా. కాకరకాయ చాలామంది చేదు ఉంటుందని తినరు, ఇలా చేదు చూడండి, చేదు కూడా అనిపించదు మీకు. ఎందుకంటే ఉల్లిపాయ వేస్తాం కదా, దానికి అంతా ఉల్లిపాయ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట ఆ చేదునంతటిని, కాబట్టి మీకు చేదు కూడా అనిపించదు. ఇదివరకు మా పిల్లలు సరిగా తినేవాళ్ళు కాదండి, ఇలాగ 2-3 సార్లు చేశాను. వీళ్ళు చేస్తూ ఉంటాను కానీ, కాకపోతే ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు వేసేస్తానండి. చాలా కాయని 4 చేసేసి వేస్తాను. అలా చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్గా తినలేదు వాళ్ళు. ఇలా చేసినప్పుడు బాగా ఇంట్రెస్ట్గా తినడం మొదలుపెట్టారు. ఇంక సరే వాళ్ళు తినడం ఇంపార్టెంట్ కదా అనేసి నేనేం చేశానంటే రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను ఫ్రై చేసినప్పుడు మాత్రం. ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కారం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా పొడి అవి వేసేసుకుందాము. నేను జీలకర్ర, ధనియాలు, 4-5 మెంతులు అవి వేయించేసుకొని ఎప్పుడు పట్టు పెట్టుకొని ఉంటాను అనమాట. అవి కూడా వేసుకుందాము. కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకుందాము. గరం మసాలా, ధనియాల పొడి 2 వేసేసుకొని, గరం మసాలా అండి ఇది జస్ట్ ఒక చిన్న 1/2 టీ స్పూన్ అండి గరం మసాలా సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ కదండి కాకరకాయ. మనకి ఎక్కువ వేయించేసుకొని తినకూడదు, నల్లగా మరీ నల్లగా, కొంతమంది నల్లగా వేయించేసుకొని తింటారు. దాంట్లో ఎక్కువగా అట్లా చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న క్యాలరీస్, మినరల్స్ అన్నీ ఎగిరిపోతాయి, అప్పుడు తిని కూడా వేస్ట్ కదండి. మనం ఇలా చేసుకొని తింటే మనకి ఎక్కడికి వెళ్ళవు, క్యాలరీస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. దీంట్లో వచ్చి ఉండే విటమిన్స్ కూడా ఇక్కడికి వెళ్ళవన్నమాట. ఇంత టేస్టీగా తయారైపోయిందండి మన కాకరకాయ ఫ్రై. ఇప్పుడు మీకు ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఈ మూమెంట్లో కారం, ఉప్పు కానీ, కొంచెం మంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. అంతే అండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ అండ్ క్విక్గా రెడీ చేసుకునే మన కాకరకాయ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.